ఏమండి టీ తీసుకోండి. ఏమండి రేపు మా డాడీది బర్త్డే ఉంది కదా, మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి డిన్నర్ పిలిచిండ్రండి, వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. అయితే మా నాన్నకు నేను ఒక్కదాన్నే కదండి కూతుర్ని, మంచి గిఫ్ట్ తీసుకుందాం మా నాన్నకి ఏదైనా. ఆల్రెడీ మీ నాన్నకి నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకున్నా. ఓకే? అవునా అండి? నిజమా? ఏం గిఫ్ట్ తీసుకున్నారండి? అది నేను తర్వాత చెప్తాను నీకు. ఓకే గీత, కొన్ని వాటర్ తీసుకురా. ఇదిగోండి వాటరు. అబ్బాయి ఏం గిఫ్ట్ ఇచ్చిండ్రో చెప్పరా? మీరు నాన్న వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చిండ్రో ఒకసారి నాకు చెప్పరా ప్లీజ్. అది ఒక మంచి గిఫ్ట్, కానీ చిన్నదే గిఫ్ట్, కానీ అది అవసరం వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అది సర్ప్రైజ్ గిఫ్ట్ కదా, ఎందుకు చెప్తాను నేను, తర్వాత చెప్తాలే. ఓకే? ఏంటి పొద్దుటి నుంచి ఫోన్ ఎంగేజ్ వస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు? అదా అండి, అమ్మ ఫోన్ చేసింది, మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందట అండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము రండి అంటుంది అమ్మ. హాస్పిటల్లో 4 లక్షల దాకా ఖర్చు అవుతుందట అండి, ఇంటి పేపర్లు పెట్టి డబ్బులు తీసుకుందాము రండి అంటుందండి అమ్మ. అవునా? నువ్వు వెంటనే బయలుదేరి మనం హాస్పిటల్కి వెళ్దాం. అమ్మ నాన్నకి ఎలా ఉందమ్మా? గీత, అమ్మ నువ్వేం కంగారు పడకండి, హాస్పిటల్ కావాల్సిన 4 లక్షల బిల్ మొత్తం నేను కట్టేశాను. అవునా అండి? బిల్లు మొత్తం కట్టేసిండ్రా? 4 లక్షలు కట్టేసిండ్రా? కట్టేశాను. మీరు ఫస్ట్ కాఫీ కానీ లేదా ఏదైనా జ్యూస్ తాగుతారండి. పద మీరు పద. మీరు 4 లక్షల రూపాయలు ఎట్లా కట్టిండ్రు? నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు ఎక్కడ అప్పు చేసిండ్రా? ఎట్లా చేసిండ్రు? అసలు డబ్బులు ఎట్లా వచ్చినాయి మీకు? నేను అసలు హాస్పిటల్లో నేను బిల్ కట్టలేదు. అవునా? మరి 4 లక్షలు ఎక్కడి? నీకు మీ నాన్నకి గిఫ్ట్ ఇద్దామన్నావు చూసావా? అవును, బర్త్డే గిఫ్ట్ ఇద్దాం నేను అనుకున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా. అవునవును. అప్పుడు మీ అమ్మా నాన్నలకి ఇద్దరికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నేను. అవునా అండి? మా అమ్మ నాన్నలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? 4 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అంటే బాగా కాస్ట్లీ అయ్యి ఉంటది కదండి. అంత కాస్ట్లీ ఏముండదు. మంత్లీ మనకి 400 నుంచి 500 రూపాయలకే ప్రీమియం ఉంటుంది, కానీ లక్షల్లో కవరేజ్ ఉంటుంది. అంతేకాకుండా మనకి రిలేటెడ్ మేనేజర్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మేనేజర్ గారు మనకి పేపర్ వర్క్ మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే వరకు మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా డే 1 నుండి డయాబెటిక్, బీపీ, ఆస్తమా, థైరాయిడ్ క్లెయిమ్ కవర్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది వేస్ట్ ఆఫ్ ఖర్చు అనుకుంటున్నారు, కానీ ఎమర్జెన్సీ సమయంలో అదే మనల్ని ఆదుకుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? బయోలో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి మీకు నచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఓకే? ఆరోగ్య బీమా అదే మీకు ధీమా.